హాయ్ అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు ఏం చేశానో తెలుసా? ఏం చూపిస్తున్నానా అనుకుంటున్నారు కదా? తెలంగాణ చక్కడాయల చక్కరాల చక్కరాల ఏదో అంటారట. సరిగా మాట వినలేదు, కానీ తెలంగాణ వంట మాత్రం ఇది చూసానండి. యూట్యూబ్లో చేశాను. ఎందుకంటే పండుగ వస్తుంది కదా, కొంచెం ట్రై చేసి చూశాను ఎలా వస్తుందా అని. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. చాలా బాగుంది కూడా అండి. ఆయిల్ అంటే అస్సలు పీల్చలేదు. ఆయిల్ లేని వంటను కూడా చెప్పొచ్చు. ఓన్లీ వరిపిండి మాత్రమే. అదేనండి బియ్యం పిండి, అది కూడా రేషన్ బియ్యం చక్కగా ఒక అరకిలోకి కొంచెం తక్కువగా నైట్ కడిగేసి పక్కన పెట్టేసానా, నీళ్ళు పోసి. ఉదయాన్నే మళ్ళీ కడిగేసి కడిగేసానా, చక్కగా మరి మిక్సీ పట్టేస్తానండి మెత్తగా. పచ్చలుడి చేసుకుంటాము. మరి అందరికీ తెలీదు పచ్చలుడి అంటే. కొన్ని పూజల్లో ప్రసాదంగా పచ్చలుడి పెడతారు. అలా ఉండాలి, అలా ముద్దలాగా చేసుకోవాలన్నమాట. సరే, చక్కగా మిక్సీ పట్టేసాను కదా. అందులో ఏమేసానా అనుకుంటున్నారా? నువ్వు పప్పు వేసానండి, పచ్చిమిర్చి, ఉప్పు, వాము, జీలకర్ర కొద్దిగా మిక్సీ గరమని పించేసి వేసానండి. కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసానండి. చిన్నగా కట్ అయినట్టు మిక్సీలోనే పట్టేశాను. చక్కగా ముద్దగా కలిపేసానా. కొంచెం మన చేతిలోకి అంటే కొంచెం చేతిలో నుంచి కొద్దిగా జారుతుందా అన్నట్టుగా ముద్ద కలిపేసానండి. చక్కగా ఇలాగా చేతితోటి చుట్టుకొచ్చేసాను. అందులో ఎలా చూపించారో అలానే చేసాను. అందులో వేసే ఐటెం మాత్రం మరి మేము ఎలా తినగలమో అలా వేసాను. మరి తెలంగాణ వంటలని వండుతున్నారు కదా, వాళ్ళైతే ఎల్లుల్లిపాయ, అల్లం, ఉల్లిపాయ అన్నీ వేస్తారు. అవన్నీ నేను వేయలేదండి. నేను చెప్పినవి మాత్రమే నేను వేసాను. కానీ చక్కగా ఒక క్లాత్ మీద చుట్టేసానా, ఒక ప్లేట్లోకి తీసుకోవడం, మరి నూనె కాగేటప్పుడు వేసేయడం. అస్సలు నూనె అనేది ఏంటి ఇది అనేది అస్సలా లేదండి. చూస్తే అర్థమైపోద్ది. మరి ఈ ఐటెం అంటారా ఎంత కరకల్లాడుతుందో తెలుసా? మరి చక్కగా చాలా ఇదిగోనండి. ఒక్కసారి మీ చిన్న ముక్క నములు చూపిస్తాను. చూసారా? అంటే ఎంత కరకల్లాడుతుంది అని చెప్తున్నాను. అంటే జంతువులు వండుకుంటాం, కరకల్లాడుతాయి. అదేం పిండి? పొడి పిండితో వండుతాం. అందులో శనగపిండి కలుపుతాం, లేదంటే మినప్పిండి కలుపుతాం, ఇంకా రకరకాలు కలుపుతాం. కానీ ఇందులో ఏ పిండి కలపలేదు. అది తడి బియ్యం పిండి వంట కొంచెం మెత్తనొస్తుంది, కరకల్లాడే ఉండదు. అలా వస్తుందేమో, మరి నిలవ ఎలా ఉంటాయి, మనం ఒకసారి ట్రై చేయాలి అని చెప్పి ట్రై చేశాను. అయితే జంతికలు మించిపోయి కరకల్లాడుతూ చాలా బాగున్నాయండి. ఇందులో ఏమన్నా తొక్కి వేసామా? చక్కగా నువ్వు పప్పుతో సహా వేసాం కదా, కమ్మగా ఉన్నాయి. ఇది పిల్లలకి మంచి హెల్తీ ఫుడ్. అలాగే పెద్దవాళ్ళు కూడా పళ్ళుంటే కరకరమంటూ చక్కగా తింటారు. ఇందులో ఏమీ కల్తీ లేదు. మనం షాప్కి వెళ్ళామా, కొనేసుకున్నామా, తెచ్చేసుకున్నామా, 2 తిన్నామా, 4 అక్కడ పాడేసామా, అది కాదండి. అమ్మేవారు ఉండాలి, కొనుక్కునేవారు ఉండాలి. మరి కొనుక్కోవద్దని మాత్రం నేను చెప్పను. అందరికీ వండుకొని చేసుకునే అవకాశం ఉండకపోవచ్చు. మరి కొనుక్కోవాలంటే, మరి కావాలంటే కొనుక్కోవాలి కదా. కానీ చేయగలిగేవారైనా కూడా ఇలా చేసుకున్నామే అనుకోండి, మంచి హెల్తీ అనే చెబుతాను నేను. ఎందుకంటే ఫ్రెష్ నూనె పెట్టుకొని మనం వేయించుకుంటాం. వారు మరి అదే నూనెలో వేపుతారు, అది ఇదని అంటారు. ఈ మాట అయితే నేను అనకూడదు, ఎందుకంటే అది వ్యాపారం. మరి ఒకరి జీవన ఆధారం గురించి అనే హక్కు మనకు లేదు. సరే, అలా మనుగడ సాగుతూ ఉంటుంది అనుకోండి. కానీ చూసింది చేయాలనే ఆసక్తి ఉంటే తప్పకుండా అవుతుందండి. మా వారు అంటారు, మనసుంటే మార్గం ఉంటుంది అని. అది నిజమేనండి. చేయాలనే సంకల్పం ఉందనుకోండి, కష్టాన్ని ఇష్టంగా మలుసుకుని ఇలా చేసేస్తాం సుమి. కానీ ఈ చక్రాల్లాగా చుట్టడానికి చాలా టైం తీసుకుందండి. చాలా టైం తీసుకుంది. ఎప్పుడు నేను చేయలేదు. ఇది మాత్రం నేను నేర్చుకుని తెలుసుకుని చేసిన వంటే తప్ప పూర్వం చేసేవారని కానీ నాకు ముందే తెలిసాను, కానీ చెప్పే ఉద్దేశం అస్సలే లేదండి. అలా అయితే అస్సలు చెప్పను. మరి అంటే నేను నేర్చుకుని చేశాను కదా. కానీ చాలా కమ్మగా చాలా బాగుందండి. ఎవరికన్నా అతిథులకి పట్టుకెళ్ళాలన్నా కూడా ఇలాంటి వంట చాలా బాగుంటుంది. జంతికలు వండుతాం, కానీ జంతికలు మించిపోయిందండి. జంతికలు అంటే ఒక్కొక్కసారి నూనె లాగేస్తాయి, ఒక్కొక్కసారి ఏమో మరి గుల్లగా రావు. పుట్నాల పప్పు వేయడం గుల్లగా రావాలని, పెసరపప్పు వేయడం చాలా చేస్తూ ఉంటాం. కానీ ఉట్టి వరిపిండితో ఇలా చేసుకుంటే ఐటెం చూడటానికి ఎంత బాగుందో తినడానికి అంతకన్నా బాగుందండి. మరి ఇది తెలంగాణలో కూడా మరి సీమంతానికి తప్పనిసరిగా ఈ పిండి వంట పెడతారంట.
ఇక మనకు కూడా అది వచ్చేస్తుంది రండి. ఎక్కడో చూసే కదా మనం కూడా చేసేస్తూ ఉంటున్నాం. సరేనండి, చూసారు కదా, నచ్చిందా మరి చేసే విధానం? మరి ఒక వీడియో పెట్టానండి, 5 నిమిషాల వీడియో చూసేయండి. అలాగే మీరు కూడా చేసేసుకుందరు కానీ హ్యాపీగా. పండుగ వస్తుంది కదా, మరి అన్నీ ఐటమ్ ఇంట్లో చేసుకోవాలి. మనం చేసుకుంటూ ఉంటే మన పిల్లలు ఉంటారు కదా, పూర్వం ఇలా చేసుకునేవారు పూర్వం పెద్దవాళ్ళు అని మనం వాళ్ళకి చెప్పడమే కాదు, పండగ వాతావరణం కూడా వాళ్ళకి చూపించిన వాళ్ళం అవుతాం. వెళ్ళేమా తెచ్చేసుకున్నామా గడిపేసుకున్నామా కాదండి. పోనీ 4 కొనుక్కోండి, 4 ఇంట్లో చేసుకోండి. సరేనా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి మరి.